వందలాది ఇల్లీగల్ ఇన్స్టెంట్ ఆఫ్ లోన్స్ ని ఆర్బీఐ బ్యాన్ చేస్తూనే ఉంది. రోజుకోటి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు బ్యాన్ చేస్తుంది ఆర్బీఐ? ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎంతమంది ఆఫ్ లోన్స్ తీసుకున్నారు, అది ఇల్లీగలా లీగలా అనేది ఎలా తెలుసుకోవాలో నేను ఇప్పుడు చెబుతాను. ఆర్బీఐ ఎందుకు బ్యాన్ చేస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆర్బీఐ ప్రకారం పర్ యానం 24% అంటే తక్కువ ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయండి అని ఉంటుంది. వీళ్ళు 30 నుంచి 100% కలెక్ట్ చేస్తారు. ఒక్కసారి లోన్ తీసుకుంటే మనం ఆ ఊబిలో నుంచి బయటపడలేం. రెండు, మన పూర్తి సమాచారాన్ని, మన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, కాంటాక్ట్ లిస్టులు కావచ్చు, మన గ్యాలరీస్ కావచ్చు, మన ఫోటోలు కావచ్చు, రేపు రోజున అవసరం అయితే మార్చింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వీటన్నిటి యాక్సెస్ అడిగి మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి కాబట్టి బ్యాన్ చేస్తుంది. మూడు, కేవైసీని మిస్యూజ్ చేస్తాయి. ఇవన్నీ మన డాక్యుమెంట్స్ ని మిస్యూజ్ చేయటంలో ఇటువంటి ఇల్లీగల్ యాప్స్ రెడీగా ఉన్నాయి. దట్టు మన డాటాని మొత్తాన్ని కంట్రీ బార్డర్ దాటిస్తున్నాయి అన్నమాట. అందుకని ఆర్బీఐ పూర్తిగా బ్యాన్ చేస్తుంది. వీటిని ఎలా కనుక్కోవాలంటే, మనకి కేవైసీ లేకుండానే మన అకౌంట్ లో డబ్బులు వేస్తాయి. రెండు వచ్చేసి, వీళ్ళకి ప్రతి యాప్ కి అబౌట్ అస్ అని ఉంటుంది. దాంట్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండవు. అంటే ఈమెయిల్ ఐడీస్ కానీ, ఈ మన కాల్ చేసే నంబర్లు కానీ ఏవి పెట్టరు అనమాట. ఒకవేళ దీన్ని బ్యాకప్ ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నేమ్లు కానీ, వాటి ఆర్ఓసి కానీ, వాటి సిఐఎన్ నెంబర్స్ కానీ ఏవి ఉండవు. ఒకవేళ ఉన్నా డమ్మీ ఉంటాయి. అంటే రేపటి రోజున అది ఏ ఫ్రాడ్ చేసినా మనం కనుక్కోలేము. ఇంకోటి, మనం లోన్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, మనం ఒక అగ్రిమెంట్ మీద ఉంటాం. అంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్, అంటే అది ఫిజికల్ గా కానీ ఈ ఈ అప్లికా ఈ అప్లికేషన్ కానీ ఉంటుంది. దాని మీద సైన్ చేస్తాము. ఆ ఇంట్రెస్ట్ కి కట్టుబడి ఉంటాయి. వీటికి ఎటువంటి ఇంట్రెస్ట్ కట్టుబడి ఉండదు. మనం సాధక బాధకాలు పడి కంప్లీట్ చేసినా కూడా వీళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతుంటారు. ఆ ఊబి నుంచి బయటకు తీయలేరు. ఒక 5,000 తీసుకుంటే 50,000 కూడా కట్టాల్సి వస్తుంది. 3 లక్షలు తీసుకుంటే 30 లక్షలు కూడా కట్టాల్సి వస్తుంది. దయచేసి ఆలోచించండి. వీటి జోలికి వెళ్లకుండా పర్సనల్ లోన్స్ ఆర్బీఐ అప్రూవ్ చేసిన ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ, బ్యాంక్స్ నుంచి కానీ తీసుకొని మీ అవసరాలు తీర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.